శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 42వ సర్గ. రావణ మారీచులు రథంపై పంచవటికి చేరుట. మారీచుడు మాయలేడి రూపమున ఆ ఆశ్రమమునందు సంచరించుట. సీతాదేవి దానిని చూసి ఆశ్చర్యపడుట. మారీచుడు రావణునితో ఇట్లు హితవచనములను పలికినను పిమ్మట రాక్షస ప్రభువునకు భయపడి అతడు దైన్యముతో సరే వెళ్ళుదుము అని నుడివెను. ఓ రావణ, ఎల్లప్పుడూ ధనుర్బాణములను ఖడ్గమును ధరించి ఉండేది శ్రీరామునకు మరలా నేను కనబడినచో నన్ను చంపుటకే అతడు అస్త్రమును ప్రయోగించుటయు, అప్పుడు అతని చేతిలో నా జీవితం ముగుటయు తథ్యము. శ్రీరాముని ఎదిరించిన వాడెవ్వడైనను ప్రాణములతో తిరిగి రాడు. రాముని ఎడ విరోధమును పెట్టుకున్న నీవు మృత్యుముఖములు చేరినట్లే. ఇప్పుడు ఇక్కడ ఉన్నది నీ ప్రతిరూపము మాత్రమే. అట్లే లోగడ రామునితో విరోధమును పూనిన నేనును మరణించినట్లే. ఓ నిశాచర, దుర్మార్గుడమైన నీ ఆధీనంలో ఉన్న నేను ఇంకేమి చేయగలను? ఇదిగో నీతో వచ్చున్నాను, నీకు మేలు కలుగు కాక. శ్రీరాముని చేతిలో నీవు మడియుదువుగాక. మారీచుని మాటలకు రావణుడు మిగులు సంతుష్టుడై అతనిని గాఢముగా కౌగులించుకొని ఇట్లు నుడివెను. ఓ నిశాచర, నా అభిప్రాయములకు అనుగుణముగా నీవు పలికిన ఈ మాటలు నిజముగా విరోచితములు. యథార్థముగా ఇప్పుడు నీవు మారీచుడువు. ఇంతవరకు నీవు సామాన్య నిశాచరుడువు మాత్రమే. ఈ నా రథము రత్నఖచితము. దీనికి భయంకరమైన ముఖములు గల గుర్రములు పొంచబడి ఉన్నవి. నాతో కూడా వెంటనే దీన్ని అధిరోహింపము. సీతను ప్రలోభపెట్టుచో నీకు నచ్చిన రీతిగా సాగిపొమ్ము. రామలక్ష్మణులు ఆశ్రమన లేని సమయమును చూసి సీతను బలవంతముగా తీసుకొని వత్తును. అనంతరము రావణుడును మారీచుడును విమానము వంటి ఆ రథమును ఎక్కి ఆ మారీచాశ్రమము నుండి వెంటనే బయలుదేరి ఆ ఇరువురును రథము మీద పయనించుచోనే పట్టణములను, వనములను, పర్వతములను, నదులను, వివిధ ప్రదేశములను, నగరములను దర్శించుచో దండకారణ్యమును చేరిరి. పిమ్మట రావణుడు మారీచునితో కూడి శ్రీరాముని ఆశ్రమమును దర్శించెను. అనంతరము ఆ బంగారు రథము నుండి దిగి రావణుడు మారీచుని చెయ్యి పట్టుకుని అతనితో ఇట్లనెను. ఓ మిత్రమా, అరటి చెట్లతో శోభిల్లుచున్న ఈ ఆశ్రమమే శ్రీరామునిది. మనము వచ్చిన పనిని వెంటనే ప్రారంభింపము. కనుక మృగరూపమును ధరింపము. రావణుని ఆదేశమును అనుసరించి మారీచుడు అప్పుడు మృగరూపమును దాల్చి శ్రీరాముని ఆశ్రమం ముంగిట సంచరింపసాగెను. మారీచుడు ధరించిన ఆ మృగరూపము మిగులు అద్భుతంగా ఉండెను. దాని కొమ్ములు ఇంద్రనీలముల వలె మెరుగుచుండెను. దాని ముఖము తెలుపు నలుపు వన్యలతో మిశ్రితమై ఉండెను. దాని పెదవులలో ఒకటి ఎర్ర దామర వలెను, మరి ఒకటి నల్లగాలు రీతిగాను ఒప్పుచుండెను. చెవులు ఇంద్రనీల మణుల వలె విలసిల్లుచుండెను. మెడ కొంచెము పైకెత్తబడి ఉండెను. అధరము ఇంద్రనీలముల వలె ముదురు రంగుతో విలసిల్లుచుండెను. ఆ లేడి యొక్క ఉదరము మల్లెపూల వలెను, చంద్రుని రీతిగాను, వజ్రమణి విధముగాను తెల్లని కాంతులను ప్రసరింపజేయుచుండెను. పార్శ్వభాగములు నెమలి వన్నెల తోడను, పద్మకేశరముల కాంతుల తోడను విరాజిల్లుచుండెను. గిట్టలు వైఢూర్య మణుల వలె ఉప్పుచుండెను. సంధి బంధములు పిక్కలు దృఢముగా నుండెను. తోక పైకెత్తబడి ఇంద్రధనుస్సు వలె పలు వన్నెలతో మెరుగుచుండెను. వివిధములగు రత్నములను బోలిన చుక్కలతో ఒప్పుచున్న ఆ లేడి నిగనిగలాడుచో మనోహరముగా నుండెను. మారీచుడు కనుల కింపుగొలిపిడి అట్టి మృగరూపమును పొంది శ్రీరాముని ఆశ్రమం వెలిసి ఉన్న ఆ రమ్యమగు వనమన్నకే వన్నె తెచ్చెను. ఆ రాక్షసుడు ధరించిన మృగరూపము అపురూపమైన అందములను చిందించుచు చూడముచ్చట గొల్పుచుండెను. వివిధములగు ధాతువుల వన్నెలు కలిగి సీతాదేవిని ప్రలోభ పెట్టుటకే ఆ మృగము ఆ పరిశ్రమలలో గల పచ్చికలను మేయుచు అటునిటు తిరగసాగెను. అసంఖ్యాకములైన వెన్నెల చుక్కలతో వెలసిల్లుచు కనువిందు గావించుచున్న ఆ మృగము ఆయా వృక్షముల చిరుటాకులను భక్షించుచు ఆ పరిశ్రమలలో సంచరింపసాగెను. ఆ ఆశ్రమ సమీపమున గల అరటి తోట గడకు చేరి సీతాదేవికి కనబడినట్లుగా తిన్నగా అడుగులు వేయుచో కన్నేరు మొక్కల చెంతకు చేరెను. వీపు పైభాగమున పద్మకేశరముల వన్యలతో విరాజిల్లుచున్న విచిత్ర మృగము శ్రీరాముని ఆశ్రమ సమీపన నిర్భయముగా మసలుచుండెను. ఆ పసిడి లేడి 2 గడియల పాటు దూరముగా వెళ్ళి మరలా అతడికి తిరిగి వచ్చుచుండెను. ఇట్లు పదే పదే పోవుచో వచ్చుచో అది అతడు వ్యవహరింపసాగెను. ఆ లేడి కొంత తడువు ఆడుకునుచుండెను. పిదప కొంతసేపు ఒకచోట కూర్చునుచుండెను. ఒక్కొక్కసారి ఆశ్రమ ద్వారం దాకా వచ్చి తిరిగి లేళ్ల గుంపు కడకు వెళ్ళుచుండెను. మృగ రూపంలో ఉన్న రాక్షసుడు లేళ్ల గుంపుల్లో చేరి కొంత వడి సంచరించచో సీతాదేవిని దర్శింపవలనటి కాంక్షతో మరలా ఆశ్రమం కడకు చేరుచుండెను. ఈ విధముగా అది విచిత్రములైన విన్యాసములతో
ఎగిరి గంతులు వేయుచు అతడు సంచరింపసాగెను. అచ్చట వనములలో సంచరించిన జింకలను ఇతర జంతువులను దానిని సమీపించి తమ ఘ్రాణశక్తితో అది సామాన్య మృగము కాదని ఎరింగి భయపడి దశ దిశలకును పారిపోసాగెను. జాతి లక్షణమును బట్టి ఆ రాక్షసుడు మృగములను భక్షించేవాడే అయినను తన రాక్షస స్వభావమును కప్పిపుచ్చుకున్నటకై ఆయా వనమృగములను సృశించుతుంటేనే గాని భక్షించటలేదు. అదే సమయమున చక్కని కనుతీరగల సీతాదేవి పూలుగోయుటకే ఆశ్రమమున గల మొక్కల కడ చేరెను. మనోహరమైన ముఖ సౌందర్యము గల వైదేహి గన్నేరు కుసుమములను అశోక పుష్పములను కోయిచో అతడు తిరుగుచుండెను. సీతాదేవి పెద్ద కాలము దాదాపు 13 సంవత్సరములు వనవాస జీవితం గడిపిన పరమసాధ్వి, మిగులు శ్రేష్టమైనది. ముత్యముల వంటి తెల్లని చుక్కలతో రమ్యమైనది అగు ఆ మృగమును రామపత్ని చూసెను. అందమైన పలువరుసలు పెదవులు గల సీతాదేవి రజిత తామ్ర వర్ణములు గల వెంట్రుకలతో ఒప్పుచున్న ఆ లేడిని ఆశ్చర్యముతో కనులు పెద్దవిగా చేసి మక్కువతో చూసెను. అంతటా మాయలేడి రామపత్ని సీతాదేవిని చుచ్చుతూ ఆ వనమునకు వెలుగులను విరజిమ్ముచున్నదా అయినట్లు చిత్ర విచిత్రముగా సంచరించెను. జనక మహారాజు కూతురైన సీతాదేవి వివిధములగు రత్నశోభలతో వెలసిల్లుచున్న అట్టి లేడిని ఇదివరలో చూచి ఎరగదు. అందువలన ఆమె మిక్కిన ఆశ్చర్యమునకు లోనయ్యెను. వాల్మీకి మహర్షి విరచితమే ఆది కవ్యమైన శ్రీమద్ రామాయణ మండల అరణ్యకాండ నందు 42వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్.